Yes, guys. Today's concept is we are going to work with multiple functions, guys. For performing addition of two numbers, I want to write some sum of int x comma int y, guys. This is used to perform addition of two numbers. Okay. And I'm writing one more function. It is returning integer value, sum of int x comma int y. Sorry, not sum, guys, subtraction. This is used to perform subtraction of two numbers, guys. This is another function. And I want to perform void multiply. What is our function name? Multiply int x comma int y. This is used to perform multiplication of two numbers, guys. Right? Clear? Totally, how many operations I am doing, guys? Three operations. One is perform addition of two numbers. Another one is subtraction of two numbers. Multiple. But only the one thing you can observe here, subtraction function is having return type. Okay, int. Whereas the sum and subtract multiply methods returning sum and multiply methods returning void, guys. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఓన్లీ రిటర్న్ కీవర్డ్ అనేది దేంట్లో వాడుతున్నాను చెప్పండి. రిటర్న్ కీవర్డ్ దేంట్లో వాడుతున్నాను? ఐఎమ్ యూజింగ్ ద రిటర్న్ కీవర్డ్ ఓన్లీ ఇన్ ద Subtraction. sub Subtraction. method, subtraction method or sub method. This is the concept I want to use. అంటే సార్ మిగతా వాటిలలో కూడా యూజ్ చేసుకోవచ్చా? మల్టిప్లైలో అండ్ సమ్లో మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి అండి. నా కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి ఇలా చేశాను, ఇంకొకటి ఇలా చేశాను, ఇంకొకటి ఇలా చేశాను. సార్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ నే మల్టిప్లై చేయొచ్చా? ఐ వాంట్ టు డూ ఫ్లోట్ వాల్యూస్ సార్, చేసుకోండి, ఏముంది. అప్పుడు ఇక్కడ ఏమని రాయండి? ఫ్లోట్ వాల్యూస్ చేస్తా అంటే ఏమని రాయండి? ఫ్లోట్ ఎక్స్ కామా ఫ్లోట్ వై. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఇట్స్ యువర్ ప్రోగ్రామ్. మీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇది మీరు రాసే ప్రోగ్రామ్. ఓకే, మీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటే అలా రాసుకోవచ్చు. అంటే ఇది ఇంటీజర్ వాల్యూస్ సమ్ చేస్తుంది, ఇది ఇంటీజర్ వాల్యూస్ సబ్ట్రాక్షన్ చేస్తుంది, వచ్చిన రిజల్ట్ ని రిటర్న్ చేస్తుంది. మల్టిప్లై మాత్రం మల్టిప్లై చేస్తుంది కానీ వాయిడే రిటర్న్ చేస్తుంది. ఓకే, దీంతో పాటు మీకు తెలుసు ఇంకా యాజ్ యూజువల్ గా మనం ఈ ఫంక్షన్స్ కాల్ చేయడానికి ఏ ఫంక్షన్ ఉండాలండి? ఏ ఫంక్షన్ Void ఉండాలి? main. మెయిన్ ఫంక్షన్ ఉండాలి. ఈ కాన్సెప్ట్ క్లియరా? ఓకేనా? Yes. ఈ మెయిన్ ఫంక్షన్ నుండి నేను నీకు నేనేం చేస్తాను? సమ్ ఫంక్షన్ కావాలంటే సమ్ ని కాల్ చేస్తాను, సబ్ట్రాక్షన్ కావాలంటే సబ్ట్రాక్షన్ ని కాల్ చేస్తాను, మల్టిప్లై కావాలంటే మల్టిప్లైని కాల్ చేస్తాను. క్లియరా అండి? ఇక్కడ నీ ఏది, ఇఫ్ యూ వాంట్ యూజ్ సమ్ యూ కెన్ యూజ్ సమ్, సబ్ట్రాక్షన్ కావాలంటే సబ్ట్రాక్షన్ వాడు, మల్టిప్లై కావాలనుకుంటే మల్టిప్లై, ఏది ఏది అవసరమో ఆ రిలేటెడ్ ఫంక్షన్ వాడు. షల్ వి ట్రై టు డూ దిస్ కేస్? క్లియర్? ఇక్కడ కాన్సెప్ట్ క్లియరా? Yes, concept clear, right. Yeah, I'll try clear. to do I'll try to do in the ఆన్లైన్ ఎడిటర్. చేసి ఆన్లైన్ ఎడిటర్. ఓకే, అది కొంచెం కంఫర్ట్ గా ఉంది కదా, ఆన్లైన్ ఎడిటర్ లో చేసేస్తాం. ఆన్లైన్ C compiler. If you are feeling comfortable, you can also use online C compiler. If you are very flexible with Turbo, you please use Turbo, guys. Whatever you feel flexible, you use it. Okay. ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా, అబ్జర్వ్ చేయండి. మీకు చాలా సార్లు చెప్పాను, ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా, ఏ ఫంక్షన్ క్రియేట్ చేయాలన్నా ఏమేం కావాలి? ప్రోటోటైప్ కావాలి, ఫంక్షన్ కాల్ కావాలి, దెన్ యాక్చువల్ ఫంక్షన్ కావాలి. టోటల్ హౌ మెనీ థింగ్స్ వి రిక్వైర్, గైస్? 3 థింగ్స్. Three things. అంటే సమ్ Yes, sir. ఫంక్షన్ కి ఎన్ని పాయింట్స్ కావాలి? ఈ 3 పాయింట్స్ కావాలి. సబ్ట్రాక్షన్ కూడా ఈ 3 పాయింట్స్ ఉండాలి. మల్టిప్లై కూడా ఈ 3 పాయింట్స్ ఉండాలి. ఓకేనా? Yes, sir. Yes, sir. Now let's try to see the online errors. First, I'm writing a prototype for sum of two numbers. Void sum of
ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై. మళ్ళీ నేను డయాగ్రామెటికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, డోంట్ వరీ. సెమీకోలన్, ప్రోటోటైప్ సెమీకోలన్ ఉంటుందండి. జస్ట్ బ్లైండ్లీ రైట్ సెమీకోలన్. Now int, because subtraction method as per our plan, for subtraction method I'm returning what, guys? Int. So int. what I'm trying to do is int subtraction of int x comma int y. మీ మైండ్ లో కొన్ని క్వశ్చన్స్ ఉండుంటాయి కావచ్చు. సార్ సమ్ లో ఇంట్ ఎక్స్ వై ఇంట్ వై ఉంది, సబ్ట్రాక్షన్ లో కూడా ఎక్స్ వై అని ఉండొచ్చా? మాట్లాడుకుందాం దీంతో. ఒకవేళ మీకు ఇది ఆన్సర్ అర్థమైపోయి ఉంటుంది, ఉండొచ్చా ఉండరాదండి. మల్టిప్లై int x కామా int y. సారీ, ఫ్లోట్ అనుకున్నాం కదా, ఫ్లోట్ x కామా ఫ్లోట్ y. So how many prototypes are written, guys, please? How many prototypes are written? 3. Three. Sum as a function prototype, subtraction as a prototype, multiply as a prototype. Now త్రీ ఫంక్షన్స్ కి త్రీ prototypes వచ్చాయి. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సమ్ ఫంక్షన్, సమ్ కి సబ్ట్రాక్షన్ కి మల్టిప్లై కి ప్రోటోటైప్ వచ్చింది. ప్రోటోటైప్ వచ్చిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ యాక్చువల్ ఫంక్షన్ కోడ్ రాద్దామండి. సమ్ ఫంక్షన్ కి యాక్చువల్ ఫంక్షన్ కోడ్ రాద్దాం, సబ్ట్రాక్షన్ కి మల్టిప్లై. కెన్ ఎనీవన్ గెస్, గైస్, వేర్ we need to write the actual functions? Inside the main, above the main we are going to write, above the main we write prototypes. Inside the main we write function calls. But I want to write code, guys, code. ఈ మూడు ఫంక్షన్స్ కోడ్ రాయాలి. ఎక్కడ రాయాలి? యాక్చువల్ ఫంక్షన్ కోడ్ అంటే సబ్ కోడ్. అవుట్ సైడ్ ద మెయిన్ రాస్తాం. అవుట్ సైడ్ ద మెయిన్ రాయమా? అవుట్ సైడ్ ద మెయిన్. ఓన్లీ ఫంక్షన్ కాల్స్ మాత్రమే ఇన్సైడ్ ద మెయిన్ రాస్తాం. ఓకే, యాక్చువల్ ఫంక్షన్ కోడ్ ఎక్కడ రాయాలండి? అవుట్ సైడ్ ద మెయిన్. ఇప్పుడు ఇక్కడ రాయండి, మెయిన్ ఫంక్షన్ బయట. రైట్, ఇక్కడ ఏముంది చెప్పండి అండి, ఇక్కడ ఏముంది చెప్పండి ప్లీజ్. int x and int y. సేమ్ యాజ్ ఇట్ ఈస్ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏమైనా కోడ్స్ సింపుల్ లాజిక్ అయినా కాదా అండి? ఇంట్ జెడ్ ఇస్ ఈక్వల్స్ టు ఏమని రాయాలండి? ఏమని రాయాలి? ప్రింట్ ఎఫ్ స్లాష్ ఎన్, సమ్ ఇస్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ డి, అంతే కదా? సమ్ ఇస్ ఈక్వల్ ఏమని రాస్తాం? పర్సంటేజ్ డి కామా సెట్. ఇది ఈ కోడ్ అర్థమైందా? అడిషన్ ఎలా చేయాలనేది. సో జెడ్ అనే వేరియబుల్ లోకి ఎక్స్ వై వాల్యూ యాడ్ చేసి స్టోర్ చేస్తున్నాను. యాడ్ చేసిన వాల్యూని ప్రింట్ చేసేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ రిటర్న్ అనే కీవర్డ్ ఉందా? సమ్ మెథడ్ లో రిటర్న్ అనే కీవర్డ్ లేదా? ఐ డోంట్ వాంట్ టు రైట్ రిటర్న్ కీవర్డ్. రిటర్న్ లేదు కాబట్టి ఇక్కడ ఏమని ఉంది చెప్పండి అండి. ఎస్ గైస్, ఏమనండి? void. Right, now I need to write the code for another method. What is that method, guys, please? What is that method, guys? We need to write the code for what is the method? Subtraction. But subtraction is returning what type of value? int. So ఇప్పుడు ఇక్కడ సెమీకోలన్ ఉంది ప్రోటోటైప్ కి, యాక్చువల్ ఫంక్షన్ కి సెమీకోలన్ ఉండదండి. మీకు ఇంకా పాసిబుల్ సింపుల్ లాజిక్ చెప్తాను. ఇది కాపీ చేయండి, ప్రోటోటైప్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సెమీకోలన్ లేకుండా ఇలా కోడ్ రాసేసుకోవచ్చు. ఓకే గైస్, ఓకే సార్, ఇక్కడ ఏం రాయాలి? సేమ్ ఇంట్ జెడ్ is equals to x minus y. Now please answer to my question, guys. Now this is returning what type of value? Integer. This z consists of some result or not? Now I want to return that z. Return z. Now z belongs to which type, guys, please? ఏ టైప్ అమ్మా z? కాబట్టి ఇక్కడ రిటర్న్ టైప్ ఏమని రాసారు? int. క్లియర్ ఆర్ నాట్? సార్ ఇక్కడ వాయిడ్ రాయొచ్చా సార్? ఒకవేళ వాయిడ్ రాస్తే ఇక్కడ రిటర్న్ అనే స్టేట్మెంట్ రాయాలి. ఇక్కడ రిటర్న్ రాయవద్దు కాబట్టి ఇక్కడ కూడా ఏం రాయాలి చెప్పండి అంటే అట్లా. ఓకేనా? బట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇట్లా ఇది ఒకటి రిటర్న్ టైప్, ఒకటి వాయిడ్ తోటి.
ఇది రిటర్న్ టైప్ తో రాస్తాను. ఇక్కడ వరకు క్లియర్ ప్లీజ్ ప్లీజ్ గైస్. ఓకే, yes. Yes, sir. ఇంకొక మెథడ్ కూడా Yes. ఉంది కదా మల్టిప్లై కోసం. సార్ హౌ కెన్ వి డూ ద సార్? కాపీ దిస్ గైస్. సేమ్, Yes. just paste here. After pasting, you please write some code guys. What is the code now? Same code guys. Int z is equals to what I need to write? Can anyone guess? X Into y. into y. Now here it is returning void or any value guys, please. No return. Why it is? No return. No return ante we need to go for print the result or not? Printf. Very Yes, good. sir, printf. Printf slash n. Separation. /n. Okay. Multiply is equals to multiply కదా output అది. Multiply is equals to percentage d comma comma z. z. Is it clear guys, please? Yes, sir. Yes. Right. Now end of the main method. మెయిన్ ఫంక్షన్ ఉంది, పైన ఉంది చూడండి మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు 3 ఫంక్షన్స్ Yes. కూడా అయిపోయినాయా లేదా అండి? Yes. Yes. 3 ఫంక్షన్స్ మల్టిప్లై అయిపోయింది, సబ్ట్రాక్షన్ అయిపోయింది, సమ్ అయిపోయింది. ఇప్పుడు నాకు చెప్పండి అండి, యాక్చువల్ ఫంక్షన్స్, హౌ మెనీ యాక్చువల్ ఫంక్షన్స్ ఆర్ రిటర్న్ యాజ్ పర్ అవర్ డయాగ్రామ్? ప్రోటోటైప్స్ 3 అయిపోయినాయి. Actual యాక్చువల్ functions are ఫంక్షన్స్ కూడా ఏమైపోయినాయండి? 3. మరి ఈ 3 ఫంక్షన్స్ కాల్ చేయాలా లేదా మెయిన్ ఫంక్షన్ నుండి? Yes, sir. Yes. మెయిన్ ఫంక్షన్ నుండి ఏం చేయాలి చెప్పండి అండి? వి నీడ్ టు కాల్ దీస్ 3 ఫంక్షన్స్. Functions. మెయిన్ ఫంక్షన్ నుండి కాల్ చేయాలా లేదా అండి అవి? Yes, sir. Yes. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ నుండి సమ్ కాల్ చేస్తాను, సబ్ట్రాక్షన్ కాల్ చేస్తాను, మల్టిప్లై కాల్ చేస్తాను. షెల్ వి గైస్ ప్లీజ్? Yes. Yes. రైట్, లెట్స్ గో ఫర్ టర్బో. ఓపెన్ దిస్ హియర్. ఇది మనం ఆన్లైన్ కంపైలర్ లో చేస్తున్నాం కాబట్టి మీరు సిఎల్ఆర్ ఎస్ఆర్ ఇలాంటి రాయకపోయినా పర్లేదండి. ఓకేనా? రైట్, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ సమ్ మెథడ్ ని కాల్ చేద్దామని. అప్పుడు ఏమని రాయొచ్చు? సమ్ ఆఫ్, అది ఇంటీజర్ వాల్యూస్ తీసుకుంటుంది కావచ్చు, సమ్ 10, 20. Since it is taking 2 integer values, I am also passing how many values guys? 2 values. That to which type of values guys? Numeric values without decimal point. But subtraction method మనకు ఒక రిజల్ట్ ఇస్తుందా రాదా అండి? చెప్పాలమ్మా. Yes, సబ్ట్రాక్షన్ Yes. మరి అది క్యాప్చర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి కదా. ఇంట్ ఎస్ అంటే ఏమనుకోండి అండి? సబ్ట్రాక్షన్ లేదా మైనస్ సబ్ రిజల్ట్ అంటే సబ్ట్రాక్షన్ రిజల్ట్. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను, సబ్ట్రాక్షన్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు చెప్పండి ఏం రాయాలి? సబ్ ఆఫ్ 10, 5. 10, 5. ఇక్కడ ఇప్పుడు ఏమైతే చెప్పండి అమ్మా? దిస్ ఫంక్షన్ విల్ కాల్ దిస్ సబ్ట్రాక్షన్ ఫంక్షన్. 10 will be passed to x, 5 will be passed to y. 10 minus 5 is 5. That 5 will be stored into z. మళ్ళీ ఈ z ఎవరికి రిటర్న్ చేస్తే చెప్పండి అండి? 5. ఇక్కడికి 5 రిటర్న్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ ప్లేస్ లో ఎంత ఉంటే చెప్పండి అమ్మా ప్లీజ్, ఎంత ఉంటది? ఎంత రిటర్న్ అవుతుంది? 5. 5 వచ్చేసి ఎక్కడ స్టోర్ అయింది ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు ఇక్కడ ఏమని రాయాలి చెప్పండి అండి? ప్రింట్ఎఫ్ డబల్ క్రోట్స్ /n. ఓకే, subtraction is equals to percentage d డబల్ కోట్స్ క్లోజ్ కామా. ఏమని రాయాలండి? ఎక్కడ ఉంది వేరియబుల్ నేమ్? ఏముంది? ఎక్కడ ఉంది? సార్ ఇప్పుడు నేను మల్టిప్లై కాల్ చేద్దాం అనుకుంటున్నా సార్. మల్టిప్లై ఇస్ టేకింగ్ ఇంటిజర్ వాల్యూస్ ఆర్ ఫ్లోట్ వాల్యూస్ గైస్? Float. How many float values it is taking? 2. X and So Y. now I am writing, now I am calling multiply of some 10.5 comma 2.25 guys. Okay, now I am passing how many float values guys? 2. 2 float values. Now it is also taking 2 float values. Now is it returning any value? No, sir. No, sir. No. Here no need to write printf statement. Okay.
ఈ కోడ్ అంతా నేను మళ్ళీ మీకు స్క్రీన్ మీద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ, నేను ఒక డయాగ్రామ్ లో క్లియర్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి అమ్మా. అవుట్పుట్ చూడండి క్లియర్ గా. సమ్ వాల్యూ 30 బికాస్ వి పాస్డ్ 10, 20, 30. సబ్ట్రాక్షన్ వాల్యూ 10, 5. 10 - 5, 5. 5 వచ్చేసి ఇక్కడ స్టోర్ అయిందండి. సబ్ట్రాక్షన్ రిజల్ట్ సబ్ట్రాక్ట్ 5. 10.5 into 2.25. What is the result, guys? 23. Multiply result is equal to 23. Clear or not? Okay? Yes. అర్థమైందా? Yes, sir. ఒకసారి ఇదే Yes, sir. ప్రోగ్రామ్ ఒకసారి డయాగ్రామాటికల్ ఒకసారి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ సీ సార్ హౌ దిస్ డయాగ్రామాటికల్లీ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్, మీకు అర్థమైంటే వెల్ అండ్ గుడ్. ఇంకా కొంచెం డీటెయిల్గా వెళ్దాం, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో తెలుస్తుంది. ఇది లెంతీగా ఉంది కదా కోడ్. విల్ డూ పార్టిషన్ బేస్. దీన్ని ఏం చేద్దామంటే I'll do one thing. నేనేం లేదు ఇక్కడ స్పేస్ మీకు క్లియర్ గా ప్రోగ్రామ్ అర్థం క్లియర్ గా కనిపించడానికి నేను 3 పార్ట్స్ లో రాస్తున్నానండి ప్రోగ్రామ్. మీకు జస్ట్ క్లియర్ గా కనిపించడానికి అంతే. మీరు సీక్వెన్స్ గానే రాసుకుంటూ వెళ్ళాలి. సమ్ మెథడ్ ఇది, ఇంకొక మెథడ్ సబ్ట్రాక్షన్, ఇంకొక మెథడ్ మల్టిప్లై. I will make it comfortable for you. Gentlemen. ఏంటో just 1 second, guys. 1 second. We'll finish it up. మూడు ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు? ఒకటే ఒకటే దాంట్లో 3 ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి కదా? ఎస్ ఎస్. క్లియర్ గైస్? Yes, sir. ఏంటంటే I'll take this guys. ఇదంతా ఒక మెయిన్ ఫంక్షన్ రిలేటెడ్ కూడా. This is some code. This is some subtraction code. This is some multiply code. Now, always the main function will be executed first, guys. What will be executed first? ఈ ప్రోటోటైప్ ఎందుకు రాస్తామో ఆల్రెడీ నేను చెప్పాను. ఎందుకంటే ఈ కోడ్ మెయిన్ ఫంక్షన్ తర్వాత ఉంది కాబట్టి కంపైలర్ కానీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే కంట్రోలర్ కానీ ఈ ఫంక్షన్స్ ఉన్నాయని తెలియజేయడానికి మనం రాస్తున్నాం. ఓకేనా? ప్రోటోటైప్ రాస్తాం, ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక సబ్ రిజల్ట్ అనే ఒక లోకల్ వేరియబుల్ క్రియేట్ అవుతుంది. సబ్ రిజల్ట్ అనే ఒక లోకల్ వేరియబుల్ క్రియేట్ అయింది. దిస్ ఇస్ లోకల్ వేరియబుల్ ఆఫ్ విచ్ ఫంక్షన్ గైస్? ప్లీజ్ ఎక్కడ క్రియేట్ అయింది ఇది? చెప్పాను కదా లోకల్ వేరియబుల్స్ కాన్సెప్ట్. లోకల్ వేరియబుల్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్ గైస్. ఇప్పుడు సమ్ ఆఫ్ 10, 20 అనగానే దిస్ ఫంక్షన్ విల్ బి కాల్డ్ గైస్. కాల్ అవుతుందా కాల్ కాదా? మాట్లాడండి.
Yes, sir. Yes, sir. Call Yes, sir. 10 will be passed to X, 5 will be passed to Y, guys. Now here three local variables will be created, guys. How many local variables, guys, please? Can anyone say how many local variables will be created? Here, how many local variables will be 3. created, guys? Three. One is X, guys, stored with 10. Another one is Y, stored with 20. Okay. 10 plus 20, what is the result, guys? Please. 30. 30 will be stored Z in is another and result. local variable. What is that? Z. 30. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. All these three local variables are which method? Local variables of which method? సార్ అంటే ఈ Sum. పారామీటర్స్, ఈ Sum. ఆర్గ్యుమెంట్స్ అంటారు వీటిని. ఈ ఆర్గ్యుమెంట్స్ కూడా లోకల్ వేరియబుల్స్ లాగానే యాక్ట్ అవుతాయి. మీకు చెప్పాను కదా అంతకుముందు. ఓకే. 30 విల్ బి స్టోర్డ్ ఇన్ టు విచ్ వేరియబుల్, గైస్, ప్లీజ్? 30 ఎక్కడ స్టోర్ అవుతుంది? Z. Z లో స్టోర్ అవుతుంది. ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు Z లో స్టోర్ అయిన తర్వాత ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తోటి ఏం ప్రింట్ అవుతుందండి? ఆన్ ద అవుట్పుట్ స్క్రీన్ ఇట్ ప్రింట్స్ యాజ్ సమ్ ఇస్ ఈక్వల్స్ టు 30. ఇది అవుట్పుట్ స్క్రీన్ అనుకోండి. క్లియరా కాదా అండి? తర్వాత మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బ్యాక్ వెళ్ళింది. ఎక్కడికి వెళ్తుంది చెప్పండి అండి? ఎక్కడికి వెళ్తుంది? బ్యాక్ వెళ్ళింది. బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరున్నారు చెప్పండి అండి? ఇక్కడ బ్యాక్ వెళ్ళాక ఎవరున్నారు చెప్పండి అండి? Sub. సబ్. ఈ సబ్ చూడగానే ఈ మెథడ్ కాల్ అయిందండి. ఈ మెథడ్ కి మళ్ళీ వాల్యూస్ ఎంత పాస్ అయిందండి? ఎక్స్ కి ఎంత పాస్ అయితే చెప్పండి? X key 10. 10. Y కి 5. 5. మర్చిపోయాను. ఇంత ముందుకి సమ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే ఈ లోకల్ వేరియబుల్స్ అన్ని డిలీట్ అయిపోతాయండి. ఈ లోకల్ వేరియబుల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. మళ్ళీ సబ్ కి సపరేట్ లోకల్ వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి. ఎక్స్ కి 2 bytes స్టోర్డ్ విత్ 10, y కి 2 bytes స్టోర్డ్ విత్ 5, guys. Now z is again 2 bytes local variables stored with 10 minus 5. What is the result, guys? 5. అంటే z లోకి ఎంత స్టోర్ అని చెప్పండి అమ్మ? 5. రిటర్న్ z అనగానే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇప్పటి వరకు నేర్చుకున్నది ఒకటి. ఇప్పుడు రిటర్న్ z అనగానే when we write z, guys, when we oh, yes. This is creating some disturbance here. Right. Okay. When we return here, return z, the z value will be returned to here, guys. అంటే ఇప్పుడు ఈ ప్లేస్ లో z వాల్యూ ఎంత చెప్పండి అండి? 5 ఉంది. 5 వచ్చేసి ఎక్కడ స్టోర్ అయితే చెప్పండి అమ్మ? సబ్ రిజల్ట్. ఇప్పుడు ఆన్ ద అవుట్పుట్ స్క్రీన్ ఏమని ప్రింట్ అయితే చెప్పండి అండి? సబ్ట్రాక్ట్ ఇస్ ఈక్వల్స్ టు వాట్ ఇస్ ద వాల్యూ present in the sub result? 5. 5. 5. It prints as 5. Then, guys, again, what is there again? Again, what is Multiply. there, guys? Multiply. This multiply method will call this method by passing float కి ఎంత పాస్ అయితే చెప్పండి అండి? ఇక్కడ 10.5, ఇక్కడికి ఎంత X చెప్పండి? value కి 10.5. 2.5. 2. మళ్ళీ ఇక్కడ 2.2. 3 లోకల్ వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి. ఏం డేట్ చెప్పండి అండి? ఎక్స్ స్టోర్డ్ విత్ 10.5, y స్టోర్డ్ విత్ చెప్పండి అమ్మా 2.5. 2.5. Next, z is also a local variable created. Z is also a local variable created. Yes. Z is also a local variable created, right? Now it is stored with 23, guys, because 10.5 into 2.5, the Z is stored with 30, guys. Now ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్ మీద ఏమని ప్రింట్ అయితే చెప్పండి అంటే మళ్ళీ multiply is equals to please, guys, multiply is equals to what is the result? 23. Now end of the function, get back again. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టేట్మెంట్ ఏమని చెప్పండి అండి? రిటర్న్ 0. Return 0. And we are going to see the output, this one, guys. This is the final output we are going to see. Clear or any notes? Yes, please. Clear? Yeah, clear. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినా మళ్ళీ బ్యాక్ రావాలండి. బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్న ఫంక్షన్ యూజ్ చేసుకొని కాల్ అవుతా ఉంటుంది. అంటే దేర్ విల్ బి జంపింగ్ ప్రాసెస్, గైస్. అండ్ ఫర్గటన్ టు వన్ థింగ్, గైస్. ఎప్పుడైతే ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ఫంక్షన్ లో ఉన్న లోకల్ వేరియబుల్స్ అన్ని ఏమైపోతాయి చెప్పండి అండి, ప్లీజ్? ఏమైపోతాయి? డిలీట్ అయిపోతాయి. అందుకనే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటారు. లోకల్ వేరియబుల్స్ మీన్స్ డిలీటెడ్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, గైస్. అంటే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఇవి మెమొరీలో ఉంటాయి.
అంటే ఇప్పుడు మరి గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సార్ XYZ అనే నేమ్స్ ఇక్కడ ప్రోగ్రామ్ లో ఇవ్వచ్చా సార్? యాక్చువల్లీ ఇది కరెక్టేనా? ఈ XYZ ఇక్కడ సమ్ లో XY ఇచ్చాను, సబ్ట్రాక్షన్ లో XY ఇచ్చాను, మల్టిప్లో XY ఇచ్చాను. ఇలా ఇవ్వచ్చా సార్? ఇవ్వచ్చు. ఎందుకంటే దిస్ X and Y are local to sum block. This X and Y are local to subtraction block. This X and Y are local to multiply block. ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు హరీష్ దగ్గర ఒక పల్సర్ బైక్ ఉంది, వెంకట్ సార్ దగ్గర కూడా పల్సర్ బైక్ ఉంది. ఉండొచ్చా ఉండరాదా అండి? సార్ సేమ్ కదా సార్? సేమే, బట్ దట్ పల్సర్ బైక్ is personal to Harish, and I have Venkat sir is having a personal bike is Pulsar. Its name also Pulsar. ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అండి. అంటే సమ్ ఫంక్షన్ లో XY అనే లోకల్ వేరియబుల్స్ ఉన్నాయి. దీస్ ఆర్ X and Y are very personal to some function guys. Here X and Y are personal to subtraction function. Here X and Y are లోకల్ టు మల్టిప్లై ఫంక్షన్. అంటే నీకు సింపుల్ గా చెప్పాలంటే, ఈ XY ఎవరో సబ్ట్రాక్షన్ తెలియదండి, ఈ XY ఎవరో మల్టిప్లికేషన్ తెలియదు. అంటే హరీష్ దగ్గర పల్సర్ బైక్ ఉందని నాకు తెలియదు, నా దగ్గర పల్సర్ బైక్ ఉందని హరీష్ కి తెలియదు. అర్థమైందా? అర్థం కాలేదా? ప్లీజ్, Yes, sir. దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ ద ప్రోగ్రామ్ is executed. Okay, if you have any doubts, please let me know guys, please. So, small